వన్డే వరల్డ్ కప్ ను గెలుచుకున్న భారత మహిళా జట్టుపై దేశవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది. కష్టసాధ్యమైన పోరాటం తర్వాత ట్రోఫీని గెలుచుకున్న ఈ గర్ల్స్ నిజంగా గర్వించదగ్గ ఘనత సాధించారు. దేశమంతా ఈ విజయంలో తడిసి ముద్దవుతుంటే ఆనందంలో కూడా ఎవరో ఒకరు రాజకీయ రంగు వేసే ప్రయత్నం చేస్తారేమోనని ఎవరో ఊహించలేదేమో. అయితే ఊహించని చోటు నుంచే ట్విస్ట్ ఇచ్చారు ప్రముఖ టీవీ5 యాంకర్ సాంబశివరావు. ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్స్ పండుగకు కారణమయ్యాయి. కప్ గెలవడంలో సచిన్, లోకేష్ పాత్ర ఉంది. అవును, అదే నిజం. మ్యాచ్ ఆడిన ఆటగాళ్లు కాదు. సచిన్ టెండూల్కర్ మరియు లోకేష్ నారా భారత జట్టుకు స్ఫూర్తినిచ్చారని సాంబన్న గారు సీరియస్ గా చెప్పారు. అంతేకాదు, మ్యాచ్ ఆడకముందే సౌత్ ఆఫ్రికా కెప్టెన్ ఓడిపోయామనేసింది కారణం సచిన్, లోకేష్ ఇచ్చిన స్ఫూర్తి అని కూడా జోడించారు. ఇంతకుముందు గూగుల్ ప్రాజెక్ట్, టాటా ఇన్వెస్ట్మెంట్ లేదా సౌరశక్తి కేంద్రం ఏదైనా జరగాలంటే లోకేష్ వల్లే అని చెప్పే సాంబశివరావు ఇప్పుడు వరల్డ్ కప్ కు అదే ఫార్ములా ఫాలో చేశారు. ఇంటర్నెట్ లో ప్రజలు మాత్రం దీన్ని విడిచిపెట్టలేదు. టీమిండియా మహిళలు ఆడిన మ్యాచ్ లా లేక లోకేష్ ప్రాక్టీస్ చేశాడా? ప్రతి విజయానికి టీడీపీ బ్రాండ్ ట్యాగ్ పెట్టేస్తే దేశమంతా ఎల్లో అవుతుంది అన్న రీతిలో మేమ్ సెటలు వర్షం కురిపిస్తోంది. విజయం భారత మహిళలు. వారు రాసిన చరిత్ర వారికి చెందాలి. కానీ రాజకీయ మైండ్ సెట్ తో ప్రతి విషయాన్ని లోకేష్ బాబు చుట్టూ తిప్పే ఎల్లో మీడియా పద్ధతి ఇప్పుడంతా ప్రజల హాస్యానికి కారణమవుతుంది. సాంబన్న గారు ఒక సజెషన్: మరోసారి ఎవరైనా విజయం సాధిస్తే క్రెడిట్ ఇవ్వడానికి ముందు వాళ్లే గెలిచారని గుర్తుంచుకోండి. ఇలా కొనసాగితే లోకేష్ వల్లే సూర్యుడు ఉదయం అవుతున్నాడు అనే హెడ్లైన్ కూడా దూరంలో లేదు. దక్షిణాఫ్రికా కెప్టెన్ ఏమన్నారంటే, భారత్ మ్యాచ్ ఆడకముందే గెలిచింది. ఎందుకంటే సచిన్ టెండూల్కర్ లాంటి దిగ్గజాలు, మరి పొలిటీషియన్ లోకేష్ గారు, ఇంకా చాలామంది వీళ్ళంతా హాజరయ్యి ఆ టీంని ఎంకరేజ్ చేయడానికి వేల మంది వచ్చారు. ఇవన్నిటిని మించి ఈ క్రికెట్ మ్యాచ్ చూడడానికి వచ్చిన వాళ్ళని చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. సచిన్ టెండూల్కర్, వివిఎస్ లక్ష్మణ్, అలాగే రోహిత్ శర్మ, అంబానీ యావత్ కుటుంబం వచ్చింది. ఇంకా ప్రముఖ క్రికెటర్లందరూ అక్కడే ఉన్నారు, మిథాలీ రాజ్ గారితో సహా. లోకేష్ గారు